హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను మీ అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ కర్రీని నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు అందరికీ చూపిస్తాను. దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని దానిలో కేజీ మటన్ వేసుకున్నాము. ఆ మటన్లోనే 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. దానిలోనే 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం దాన్ని ముక్కకి పట్టేలా మసాలా మొత్తం బాగా తిప్పుకోవాలి. ఇలా కుక్కర్లో బాయిల్ చేసేటప్పుడే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాయిల్ చేసుకుంటే మసాలా అంతా ముక్కకు పడుతుంది అని చెప్పేసి నేను అలా చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కుక్కర్లోని మటను 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలండి. అది బాయిల్ అవుతుండగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో గోంగూర 2 పిడికెలు వేయండి. వేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి. మటన్లో గోంగూర వేస్ట్ చేస్తే సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. చూడండి, ఇలా అంత గోంగూర వేస్తే ఇంత అయ్యేది. ఇప్పుడు ఇలా మగ్గిన గోంగూర అంతా తీసేసి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. మా అమ్మ ఎప్పుడో చెప్తుంది, నాన్ వెజ్ ఏదైనా సరే, ఏదర్ చికెన్ మటన్ ఫిష్ ఏదైనా సరే అది మంచిగా టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ ఉండాలని చెప్పేసి మా అమ్మ ఎప్పుడు అంటుంది. సో నేను ఎప్పుడు మా అమ్మ సజెషన్సే ఫాలో అవుతాను. మీరు కూడా నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నా సజెషన్స్ ఫాలో అవ్వండి. జస్ట్ కిడింగ్ అండి, మీకు ఇష్టం. మీరు ఎక్కువ ఆయిల్ తింటారనుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోండి. సో అలా వేడొచ్చిన ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాకు టైం అస్సలు లేదండి. నేను అందుకనే ఇంట్లో పట్టింది కాకుండా షాప్ నుంచి తీసుకొచ్చిన జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేస్తున్నాను. అందుకే నేను ఎక్కువగానే వేస్తున్నాను. అందుకని మీరు ఇన్ కేసు ఇంట్లో కనుక పట్టుకుంటే తక్కువగానే వేసుకోండి. అదే ఎందుకంటే ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాంట్లోనే పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి చూడండి, మంచి గోల్డెన్ కలర్లో వచ్చింది. అలా వేయడం వల్ల మనకి చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత బాయిల్ అయిన మటన్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఫ్రై చేసుకొని కొంతసేపు ఒక 5 మినిట్స్ అలా వాటిని మగ్గనివ్వండి ఆయిల్లో. చూడండి, ఆయిల్ అలా పైకి వస్తుందో ఆ టైంలో మనం ముందుగా మగ్గించుకున్న గోంగూర పేస్ట్ని కర్రీలో వేయాలండి. వేసుకొని బాగా తిప్పుకోవాలి. గోంగూర పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలా మగ్గనివ్వాలండి. ఆ పేస్ట్ అనేది ముక్కలకి మంచిగా పట్టాలి. చూడండి, ఇప్పుడు ఎలా చక్కగా ఆ పేస్ట్ అనేది ముక్కలకి అంతా పట్టిపోయింది. ఈ టైంలోనే మనము 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా బాగా తిప్పుకోవాలండి. మసాలాలంతా బాగా పీసెస్కి పట్టాలంటే బాగా తిప్పాలి. అందుకని బాగా తిప్పుకోవాలండి. దీనికోసం ఇంట్లోనే తయారు చేసుకున్న హోల్ మసాలా పౌడర్ వేసుకుందామండి, 1 స్పూను. దానిలోనే ఇంకా మటన్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం తిప్పుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే తినేయాలనిపిస్తుంది కదా. కాకపోతే ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాము. చూడండి, ఇలా దగ్గరకు వచ్చిన టైంలో మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, మిగిలిపోయిన వాటర్, అవి కర్రీలో వేస్తామండి కొంచెం గ్రేవీ కోసం. మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే, ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, చాలా కలర్ఫుల్గా మంచిగా బాగుంది కదా.
తింటే ఇంకా సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగా. అంతేనండి, మన కర్రీ ఇంకా రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఈరోజు అస్సలు టైం లేదండి, చర్చికి వచ్చేసరికి లేట్ అయ్యింది. మేము ఈరోజు ఇప్పుడు భోజనం చేసేది 2 అవుతుంది మేము భోజనం చేసేసరికి. అందుకనే బగారా రైస్ చేద్దాం అనుకున్నాను, టైం లేక ఇంకా వైట్ రైసే చేసుకున్నాము. లేదంటే బగారా రైస్ కూడా చేసేదాన్ని, అది కూడా మీకు వీడియోలో పోస్ట్ చేద్దామని అనుకున్నాను. నెక్స్ట్ టైం ఓన్లీ బగారా రైస్ అయినా నేను పోస్ట్ చేస్తాను వీడియో చేసి. మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎలా వచ్చిందో ఒకసారి టేస్ట్ చేద్దామండి. ఇలా ఎంతమందికి నాన్ వెజ్ విత్ ఆనియన్స్ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.